అధికారులది తప్పు అని అంటున్నారు. బట్ మాజీ మంత్రి ఇటు బీఆర్ఎస్ నేతలు మాత్రము అధికారుల మీద తప్పు నెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. తప్పు ఎవరిదంటారు, అధికారులదా, మంత్రులదా, ప్రభుత్వాన్ని? అంటే దీనికి ఒక కారణం లేదు. కర్ణుడు చావుకి ఏదో 100కి 1,00,000 కారణాలలాగా నేను ఒక 10 కారణాలు చెప్తా. అందులో అది కూడా ఉంది. అధికారుల పొరపాట్లు ఉన్నాయి, కొంత నిర్లక్ష్యం ఉన్నాయి, అన్ని తప్పులు ఉన్నాయి. నేను ఒక 5-6 ఇంపార్టెంట్ కారణాలు చెప్తా. అంటే నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు. ఒక నిపుణుడిగా 22 సంవత్సరాల పాటుగా పేదల పక్షాన కొట్లాడుతున్న వ్యక్తిగా సమస్యని అర్థం చేసుకొని పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు వస్తుంది? ప్రోబిటరీ లిస్టు ఎవరు కస్టోడియను, ఎవరు మెయింటైన్ చేయాలి? రిజిస్ట్రేషన్ శాఖనా, రెవెన్యూ శాఖనా, ఎవరు మెయింటైన్ చేయాలి? క్లారిటీ లేదు. ప్రోబిటరీ లిస్ట్ ఎక్కడ ఉంటుంది? ఎన్ని లిస్టులు ఉన్నాయి? తహసీల్దార్ దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ఒక లిస్ట్ ఉంటుంది, తర్వాత కలెక్టర్ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. మీరు లిస్టులో చూసుకుంటే ఏమి లేనట్టు ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకుందామని ప్రాసెస్ చేసినాక సగం దాకా పోయినాక అప్పుడు చెప్తుంది ఇది బ్లాక్ లిస్ట్ ఉంది, కావట్లేదని. లిస్టులో లేదు మరి అది. అంటే ఒక లిస్టు లేదు, ఆ లిస్టులో ఎవరు మెయింటైన్ చేయాలన్న గందరగోళం ఉంది. మూడోది, ఈ లిస్టులు తయారు చేసినప్పుడు ఏ రికార్డుని ప్రాతిపదిక తీసుకున్నారు? ఎప్పుడో సర్వే సెటిల్మెంట్ రికార్డు 1940-50 ప్రాంతంలో వచ్చిన సేత్వారు, కాసరా, చేసాల రికార్డుని ప్రాతిపదికగా తీసుకొని ప్రోబిటరీ లిస్టులో పెట్టారు. కానీ అప్పటి నుంచి 60-70 ఏళ్ళుగా పట్టాభూములుగా మారిపోయిన బోర్డు ఉన్నాయి కదా. గత 20-30 ఏళ్ళుగా అది పట్టాన్ని కనబడుతుంది రెవెన్యూ రికార్డులలో. మీరు హిస్టారికల్ రికార్డు, పాత రికార్డుగా ఆధారంగా పెట్టిన రికార్డు గవర్నమెంట్ అని వచ్చింది. మరి ఒక రికార్డు ఆధారంగా మీరు ఎట్లా పెడతారు? రెండోది, సర్వే సబ్ డివిజన్ జరగల. ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ ఉంది, 20 ఎకరాలు పట్టా ఉంది, మొత్తం నెంబరు ప్రోబిటరీ లిస్టులో వచ్చేసింది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 10-20 రకాల కారణాలను చెప్పగలుగుతా. కానీ పరిష్కారం ఏంటి అన్నప్పుడు 2-3 విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటే లిస్ట్ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆ లిస్టులో మీరు ఏ కేటగిరీలు పెట్టినా ఆ కేటగిరీకి సంబంధించిన ఆధారాన్ని మీరు అక్కడ పెట్టండి. అసైన్ ల్యాండ్ అని పెట్టామనుకో, అసైన్మెంట్ రిజిస్టర్ ఎంట్రీ చూపించండి, కాపీ పెట్టండి. లేదా భూదాన్ ల్యాండ్ అని పెట్టామనుకోండి, భూదాన్ లిస్ట్ చూపించండి, గెజెట్ నోటిఫికేషన్ ఉండాలి కదా, దానపత్రం ఉండాలి కదా, పెట్టండి. లేదా ఇది అసైన్మెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ అంటే సీలింగ్ గెజెట్ చూపించండి. అట్లా ప్రతిదానికి వక్ఫ్ ల్యాండ్ అని ఉంది, వక్ఫ్ అంటే ఆధారం ఉందా? కొన్ని చోట్ల మనం చూస్తుంటాం కోర్టు కేసు ఒక నెంబర్ వేసి ఉంటుంది, పలానా కోర్టు కేసు వల్ల ఇది ప్రోబిట్లో పెట్టామని. మరి కోర్టు ఆర్డర్ ఎక్కడ? కోర్టు మీకు ఏమైనా తీర్పు ఇచ్చిందా? అంటే ఈ అంశాల కన్నా లోతుగా పోతే 2007 నుంచి సమస్య ఎందుకు నానుతూ ఉండాలా? ఇది ఒక్కసారి తేలిపోయే సమస్య కదా. తెలంగాణ రాష్ట్రంలో 2,30,00,000 ఎకరాలు అందాజా ఉంది. 2,30,00,000 ఎకరాల 1,00,00,000 ఎకరాలు ఉందా, 1,50,00,000 ఉందా, ఎంతో అదైతే పెరగదు కదా. నీకు ప్రోబిటరీ లిస్ట్ని తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరగదు కదా. పెరిగే అవకాశం చాలా రేర్గా జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు 19 ఏళ్ళు గడుస్తున్నా సరే ప్రోబిటరీ లిస్టుకు అంతం లేని సమస్యగా ఎందుకు అవుతుంది అంటే ఇవన్నీ కారణాలు. జనరల్గా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము కొన్ని భూములు ఇచ్చింది పేదలకు బతుకుమని, సో ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఈ నిషేధిత జాబితాలో ఖచ్చితంగా ఉంటాయా? ఒకవేళ అట్లా ఉంటే ఎందుకు కొన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అవుతున్నాయి, వాళ్ళ మీద పేరు మీద రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళకు ఏదైతే ఇప్పుడు రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇటువంటి పథకాలు కూడా వాళ్ళకు వస్తున్నాయి. సో ఎక్కడ తప్పిదం జరిగి ఉండొచ్చు అంటారు? అసైన్ ల్యాండ్ గురించి మనం 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఎవరికి ఇస్తే వాళ్ళ చేతులు, వాళ్ళ కుటుంబం చేతులు ఉండాలి కానీ అన్యాక్రాంతం చేయకూడదు, చట్టమే చెప్తుంది. ఈ 25 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉండాలి. కానీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకి 1958 కంటే ముందు కనుక అసైన్మెంట్ ఇచ్చి ఉంటే లిస్టులో పెట్టొద్దు, దానికి అమ్మకూడదనే కండిషన్ లేదు. రెండోది, ఎక్స్ సర్వీస్ మెన్కో, ఫ్రీడమ్ ఫైటర్కో, పొలిటికల్ సఫర్కో ఇస్తే 10 ఏళ్ల తర్వాత లిస్టులో ఉంచకూడదు, తొలగించాలి. ఎందుకంటే పొలిటికల్ సఫర్కి ఇస్తేనైతే కండిషనే లేదు, ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్కి ఇస్తే 10 ఏళ్ల కండిషనే ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. తర్వాత కొన్ని సందర్భాలు ఏమవుతుంది, కోర్ట్ ఆప్షన్లో కొనుక్కున్న అసైన్ ల్యాండ్ ఉంటాయి. నాకు అసైన్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది, నేను బ్యాంకులో లోన్ కోసం కుదబెట్టుకోవచ్చు, నేను లోన్ కట్టలా, బ్యాంక్ వాళ్ళు కోర్ట్ ఆప్షన్లో మీకు అమ్మేస్తారు, మీరు కొనుక్కుంటారు. ఇది ప్రోబిటరీలో ఉండకూడదు. ఇవన్నీ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ మినహాయింపు పరిధిలో ఉన్న భూముల్ని అసైన్మెంట్కి వెళ్ళి తొలగించాలి. ఇది మనం రెండోది అర్థం చేసుకోవాలి. మూడోది, పెద్ద ఎత్తున తెలంగాణలో డిమాండ్ ఏంటంటే చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో చేసినట్టుగా అసైన్మెంట్ భూములకు కూడా మాకు పూర్తి హక్కులు ఇవ్వండి, ఫ్రీ హోల్డ్ చేయండి. అది చేస్తే ఏమవుతుంది, పట్టా భూముల సమానం అవుతుంది, నేను ఉంచుకోవచ్చు, నాలా కన్వర్షన్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే, ఇది పేరుకి అసైన్ అని ఉంటుంది కానీ చాలా రకాల మతలబులు చేసుకొని దాని క్లాసిఫికేషన్ ఆన్లైన్లో పట్టాగా మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రోబిటరీ లిస్టులో లేకుండా చూసుకొని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2007 వరకు ప్రోబిటరీ లిస్టే లేదు కాబట్టి అసైన్ ల్యాండ్లు కూడా బోర్డులో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అది అసైన్ ల్యాండ్ ముందైనాయి. రీసెంట్గా కూడా మరి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లో పనిచేసిన కొంతమంది కలెక్టర్ల మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. నిషేధిత జాబితా రాత్రి కనిపిస్తుంది, తెల్లారి వరకు ఆ బయటకు వస్తుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, మళ్ళీ నిషేధిత జాబితాలకు పోతాయి కామెంట్స్ కూడా వచ్చినాయి కదా. కరెక్టే, అది జరిగింది కదా. అలాంటి ఇబ్బందులే వస్తున్నాయి. 2007 ముందు జాబితా లేదు, 2000 జాబితా వచ్చిన తర్వాత మీరు అన్నది చాలా సంఘటనలు బయటకు వచ్చినాయి. ఈ రోజు ఎందుకు వస్తుంది ఇట్లా? ఈరోజు మీరు అన్నారు ఈ రోజు నిషేధ జాబితాలో ఉంది,
కాసేపు ఉండదు, మళ్ళీ వస్తుంది. అంటే ఎందుకు అవుతుందంటే నిషేధిత జాబితాలో ఎవరు పెట్టాలి, ఏ ఆధారాలతో పెట్టాలి, దాన్ని ట్రేస్ చేసుకోలేటట్టుగా ఉండాలి. తీసినప్పుడు కూడా ఎందుకు తీస్తున్నారు, ఏ కారణాలతో తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారు అనేది కనుక మనం ఎవిడెన్స్ బిల్డ్ చేసి ఆ సిస్టమ్ అది కనుక అడిగితే ఇట్లాంటివి రావు. ఇప్పుడు ఏమవుతుంది, ఎందుకు పెడతానికి కారణం చెప్పట్లా, తీయడానికి కారణం చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఒక జీవో తీసుకొచ్చింది, 440 జీవో. నేను చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తూ ఉంటాను, ఈ విషయాలు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను. అక్కడ ఒక రూల్ పెట్టారు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో ఉన్న ప్రతి సర్వే నెంబర్కి ఏ కేటగిరీలో ఉంటే దానికి సంబంధించిన ఆధారాన్ని అక్కడ చూపించాలి ఒకటి. రెండోది, తీయాల్సి వస్తే కనుక కంపల్సరీగా సంబంధిత అధికారి ఫైల్ క్రియేట్ చేసి పూర్తి వివరాలతోటి ఎంక్వైరీ చేసిన తర్వాతనే తీయాలని ఒక నియమం పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు వెంటనే జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే నిషేధిత ఆస్తుల జాబితాలో ఎలా ఉంచాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా తీయాలి అనే దాని మీద సవివరంగా గైడ్లైన్స్ ఇచ్చి కింది స్థాయిలో అధికారులను బాధ్యులు కనుక చేయగలిగితే కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మంత్రి పొంగులేటి గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఎవరైతే ప్రైవేటు ల్యాండ్స్ ఈ నిషేధ జాబితాలని వారు కాల్ చేయండి, మీ ఫిర్యాదును అక్కడ నమోదు చేయించుకొని అంటున్నారు. సో ఇది సక్సెస్ అవుతారంటారా? యాజ్ ఏ భూ చట్టాల నిపుణులుగా మీరేం చెప్తారు, ఈ టోల్ ఫ్రీ నెంబరు ఈ ఫిర్యాదులు సక్సెస్ అయితే అంటారా? అంటే వారేమో ఇప్పుడు హైదరాబాద్ సమస్యల గురించే మాట్లాడారు. నేను ప్రెస్ మీట్లో కూడా హైదరాబాద్లోనే 22A ఉన్నాయి కాబట్టి సమాచారం ఇవ్వండి, మా అంతటా మేమే తీసేస్తామంటున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ దేనికి ఉపయోగపడుతుందంటే తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా దరఖాస్తు పెడితే తొలగించడం ఒకటి, కొన్ని కేటగిరీలు ప్రభుత్వ స్థాయిలో తొలగించవచ్చు. నిషేధ జాబితాలో ఈ రోజున ఎవరి దరఖాస్తు అవసరం లేకుండానే పొరపాటు జరిగిందని గుర్తిస్తే వాటన్నిటిని తీసేయచ్చు ప్రభుత్వమే. ఉదాహరణకి 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఉంది, నేను ఎందుకు దరఖాస్తు పెట్టాలి? ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయిగా, 3 లక్షల ఎకరాలు ఇచ్చారా, 5 లక్షల ఎకరాలు ఇచ్చారా, 55 అవన్నీ ప్రభుత్వమే తీసేయచ్చు. కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఉదాహరణకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చారు అనుకుందాం, 1,00,000 ఎకరాలు ఇచ్చి ఉంటారు, మరి వాళ్ళకి 10 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయినాయి కదా, అవి తొలగించవచ్చు కదా. సో ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బల్క్లో ఎంతమంది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ డేటా అంతా ఒకేసారి ప్రభుత్వ అధికారులు వెరిఫై చేసుకొని అవకాశం ఉంటే తీయడానికి ఉపయోగపడుతుంది. అది జరగాలి, మంచిదే. కానీ దాంతోపాటుగా దరఖాస్తు పెట్టుకుంటే కూడా ఏ విధంగా తొలగిస్తారో దానికి సంబంధించిన విధి విధానాలు కూడా వస్తే 2 విధాల ఇంపార్టెంట్. అట్లా ఎందుకు రావాలో, ఒకటి, నేను ఆ టోల్ ఫ్రీ మెంబర్కి నేను చేయలేకపోవచ్చు, లేదా నాకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడు నాకు తెలియదు అది నా ప్రొవిటల్ ఉందా లేదా. కాబట్టి మీరు పర్మనెంట్గా ఒక సిస్టమ్ కనుక పెట్టగలిగితే ఉపయోగం ఉంటుంది. రెండోది, గ్రామీణ ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములకు కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ మీకు టోల్ ఫ్రీ నెంబర్ చేయలేకపోవచ్చు కదా. టోల్ ఫ్రీ నెంబర్ ఉంచుకుంటూనే పరిష్కారానికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవడానికి అవసరం ఉంది, అది చేయాలి కూడా. సో ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, అటు సామాన్యులు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం? 2-3 పనులు మనం చేయగలిగితే ఈ 22A సమస్యని మనం పూర్తిగా చాలా వరకు తగ్గించవచ్చు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, 22A లిస్ట్ ఉండాలి. 22A లిస్ట్ లేదనుకో ఇక ప్రభుత్వ భూములు మిగలవు, భూదాన భూములు మిగలవు, సీలింగ్ భూములు మిగలవు, ఏ భూములు ఎండోన్మెంట్ వక్ఫ్ మిగలవు, ఫారెస్ట్ కూడా మిగలవు. 22A అనేది ఒక షీల్డ్, ప్రభుత్వ ప్రజల ఆస్తులను రక్షించడానికి ఒక రక్షణ కవచం. కానీ ఆ రక్షణ కవచం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూడదు, నిజమైన భూ యజమాని ఇబ్బంది పడకూడదు. అంటే ఒక 3 పనులు కనుక వెంటనే ప్రభుత్వం చేయగలిగితే భరోసా ఉంటుంది, సమస్య తీరుతుంది. నంబర్ 1, 22A మీద వివరణాత్మకంగా గైడ్లైన్స్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి, ఎట్లా ఉంచాలి, ఎట్లా తీయాలనే మీద. రెండోది, ఈ 22A జాబితా భూభారతితో అనుసంధానం చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం భూభారతిలో పట్టానే ఉంటుంది, అసైన్మెంట్ అని ప్రొవిటల్ లిస్టులో వస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది? మరి నా చేతిలో ఒక పాస్బుక్ ఉంది, ఇది పట్టా అని చెప్తుంది, భూభారతిలో పట్టా అని ఉంటుంది, నిషేధ జాబితాలో గవర్నమెంట్ భూమి సీలింగ్. ఇది ఎందుకు ఉంటుందంటే సింక్రనైజేషన్ లేదు. వ్యవసాయ భూములు అయితే భూభారతితోటి, లేదా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక IGRS డేటాతోటి సింక్రనైజ్ కావాలి. ఇది రెండో పని. మూడోది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పట్లేదు, గడిచిన 10-15 సంవత్సరాలు ఒక మాట మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా గుర్తు చేస్తా. నిషేధిత ఆస్తుల జాబితాని గ్రామాలకు పంపండి. వ్యవసాయ భూములు అయితే గ్రామ సభలలో, గ్రామ పంచాయతీ ఆఫీస్లో పెట్టండి. పట్టణాల భూములు అయితే వార్డుకి తీసుకెళ్ళండి, డిస్ప్లే చేయండి. కంప్యూటర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు, కిందకి తీసుకెళ్ళి అభ్యంతరాలు ఉంటే ఒక టైం ఇచ్చి ఒకేసారి తీసుకోండి అభ్యంతరాలు. ప్రతి రెవెన్యూ గ్రామం యావరేజ్ సైజ్ అబౌట్ 3,000 ఎకరాలు ఉంటుంది. అలా 500 ఎకరాలు 600 ఎకరాలు 22లో ఉండొచ్చు. మీరు చెప్పండి, ఈ 3,000 ఎకరాలలో ఈ సర్వే నెంబర్లో ఇంత విస్తీర్ణము ప్రొవిటల్ లిస్టులో ఉంది, మీకేమన్నా అభ్యంతరం ఉందా? అక్కడికక్కడ అభ్యంతరాలు తీసుకొని ఒక వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో కనుక డ్రైవ్ పెట్టగలిగితే ఇది చాలా వరకు మనం
తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఇట్లాంటి సమస్యల పరిష్కారానికి ఒక పర్మనెంట్ హెల్ప్ డెస్క్లు క్రియేట్ చేస్తే మంచిది. జిల్లా కలెక్టరేట్లో కనుక చేస్తే సమస్య ఉన్నోడు ప్రతిసారి కలెక్టర్ పోలేడు కాబట్టి ఆ హెల్ప్ డెస్క్ పోయినప్పుడు ఇది మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీద 2 రకాల బాధ్యతలు ఉన్నాయి 22 ఏర్లెస్లో.